ఎన్నికలు అయిపోయాయి. టీడీపీ సారథ్యంలోని ఎన్డీఏ అధికారంలోకి వచ్చింది. వైసీపీ 11 సీట్లకే పరిమితమై ఇంట్లో కూర్చుంది. కానీ ఈ రెండు పార్టీల మధ్య కక్షలు పగలు మాత్రం చల్లారటం లేదు. ముఖ్యంగా సోషల్ మీడియాలో లోకేష్ జగన్ స్టేట్మెంట్లపై రెండు పార్టీలు చేస్తున్న సోషల్ మీడియా వార్ పరమ అసహ్యంగా మారింది. నువ్వు నిక్కర్ మంత్రివని లోకేష్ను వైసీపీ టార్గెట్ చేస్తే, నువ్వు కడ్రాయర్ ఎమ్మెల్యే అని టీడీపీ జగన్ని ఆడుకుంటుంది. ఈ రెండు పార్టీలు వాడుతున్న భాష పరమ నీచాతి నీచంగా ఉందంటూ తలలు బాదుకుంటున్నారు ప్రజలు. అధికారం పోయి అసెంబ్లీలోనూ కూర్చోలేక ఇంటికే పరిమితమైన వైసీపీ అధినేత జగన్ ఏపీలో కూటమి సర్కార్పై అప్పుడే యుద్ధం మొదలు పెట్టేశారు. సంక్షేమ పథకాల అమలు చేయటంలో చంద్రబాబు సర్కార్ ఘోరంగా విఫలమైందంటూ జగన్ విమర్శలు అందుకున్నారు. ప్రభుత్వం ఏర్పడి ఇంకా 3 నెలలైనా కాలేదు, కానీ జగన్ ఆగలేకపోతున్నారు. తనని ఓడించి ప్రజలు చాలా బాధపడిపోతున్నారని, వాళ్లకు సంక్షేమ పథకాలు అందటం లేదని ఏపీ సర్కార్పై విమర్శలు గుప్పిస్తున్నారు. దీనికి కౌంటర్గా టీడీపీ సోషల్ మీడియా జగన్ని ఓ రేంజ్లో అంటే పిచ్చగా ఆడుకుంటోంది. ₹1000 పెన్షన్ పెంచడానికి 5 ఏళ్లు తీసుకున్న నువ్వు సంక్షేమం గురించి మాట్లాడుతున్నావా? ఇంత జరిగినా నీకు సిగ్గురాలేదు. బాబాయిని వేసేశావు. డ్రైవర్ సుబ్రహ్మణ్యాన్ని చంపి డోర్ డెలివరీ చేయటం నీ హయాంలోనే జరిగింది. గంజాయి అమ్ముకున్న సర్కార్ నీది. ఇలా జగన్ని కుమ్మి పడేసింది టీడీపీ సోషల్ మీడియా. వైసీపీ మాత్రం చేతులు కట్టుకు కూర్చుంటుందా? లోకేష్ని నిక్కర్ మంత్రి అని సంబోధిస్తూ బడ్జెట్ కూడా ప్రవేశపెట్టలేని బతుకు మీదని ఎద్దేవా చేసింది వైసీపీ సోషల్ మీడియా. ముందు సూపర్ 6 అమలు చేసి ఆ తర్వాత మాట్లాడమని లోకేష్ని టార్గెట్ చేసి ఎక్స్లో దాడి చేస్తోంది వైసీపీ. దీనికి ప్రతిగా జగన్ని కడ్రాయర్ ఎమ్మెల్యేగా సంబోధిస్తూ నువ్వు సైకోవి, ప్యాలెస్లోంచి బయటకు రాకుండా 5 ఏళ్లు బతికావు, పరదాలు కట్టుకొని తిరిగిన పిరికోడివి, ఇలా అడ్డు అదుపు లేని భాషతో ఎక్స్తో చెలరేగిపోయింది టీడీపీ సోషల్ మీడియా. ఇప్పుడు ఇదే తెలుగు రాష్ట్రాల్లో ఓ రేంజ్లో చర్చ నడుస్తోంది. ఇక రెండు పార్టీలు మారవా? కేవలం కులపరమైన విద్వేషాలు, పార్టీ వైరం, దీన్ని బేస్ చేసుకొని ఒకరిపై ఒకరు నిత్యం విషం చిమ్ముకుంటూ ఉంటారా? వీళ్ళకి ఏమాత్రం పని లేదా అనే చర్చ జరుగుతోంది. దేనికైనా ఒక హద్దు ఉంటుంది. ఎన్నికల్లో ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకున్నారు అంటే అనుకోవచ్చు. కానీ ఎన్నికలు అయిపోయిన తర్వాత, అధికార మార్పిడి జరిగిపోయిన తర్వాత కూడా ఇలా సోషల్ మీడియాలో చిల్లర భాషతో చెలరేగిపోవటం రెండు పార్టీలకు ఎంతవరకు కరెక్ట్ అనేటువంటిదే అసలైన చర్చ. ప్రజల తీర్పుని గౌరవించలేని జగన్ ఒక 6 నెలలు కూడా ఓపిక పట్టలేకపోతున్నాడు. అందుకే విమర్శలతో కూటమి సర్కార్పై విరుచుకుపడుతున్నాడు. మరోవైపు టీడీపీ పాలనను గాలికి వదిలేసి వైసీపీని టార్గెట్ చేయడమే పనిగా పెట్టుకుని కాలం నెట్టుకొచ్చేస్తోంది. ఇలాగే టీడీపీ వ్యవహరిస్తే మరో 6 నెలల్లో ఆ పార్టీపై కూడా జనంలో వ్యతిరేకత ప్రారంభం కాక తప్పదు. విధానాలపై ఎంతైనా చర్చించవచ్చు, విమర్శించవచ్చు, కానీ ఇలా అధికార విపక్ష పార్టీలు నిక్కర్లు, కడ్రాయర్ల స్థాయికి జారిపోతే జనం చీకొట్టరా? రెడ్డి, కమ్మ కులాలకు ప్రాతినిధ్యం వహిస్తున్న ఈ రెండు పార్టీల ప్రతీకార రాజకీయాల వల్ల రాష్ట్రం సర్వనాశనం అయిందనే వాదన అందరిలోనూ వినిపిస్తోంది. జగన్ 5 ఏళ్లు రాష్ట్రాన్ని భ్రష్టు పట్టిస్తే ఇప్పుడు టీడీపీ అభివృద్ధి, సమర్థ పాలనపై దృష్టి పెట్టకుండా మళ్ళీ జగన్ సూపులోనే పడితే ఇక దానికి అర్థమేముంది? వైసీపీ అరాచక పాలనకు వ్యతిరేకంగానే జనం చరిత్రాత్మక తీర్పు ఇచ్చి టీడీపీ కూటమిని అధికారంలో కూర్చోబెట్టారు. జనం పెట్టుకున్న ఆశల్ని ఎలా నెరవేర్చాలనే లక్ష్యంపై కూటమి పనిచేయాలి తప్పితే ఇంకా జగన్ని తిడుతూ అతని వైఫల్యాలను ఎత్తి చూపిస్తూ కాలయాపన చేస్తుంటే దాన్ని గమనించలేనంత భ్రమల్లో ప్రజలు ఉండరు. అందుకే రెండు పార్టీలు భాష విషయంలో ఒళ్ళు దగ్గర పెట్టుకోవాలి. ఇలాగే వ్యవహరిస్తే భవిష్యత్తులో రాజకీయ సమీకరణాలు మారి ప్రజలు ఇద్దరిని తిరస్కరించే పరిస్థితి రావచ్చు.